హలో! హాయ్ అండి. బాగున్నారా? అందరూ బాగున్నారండి? ఈరోజు మేము లంచ్‌లోని కూరలు ఏం చేసుకున్నామంటే, కూరలు ఏం చేసుకోలేదండి. ఈరోజు ఏంటంటే, చాలా పుల్ల పుల్లగా తినాలనిపించిందండి. అందుకని చింతకాయలు తెచ్చుకున్నామండి సంతకి వెళ్ళి. ఈరోజు చా చింతకాయలతోటి మిరపకాయలు, కొంచెం పల్లీలు, చింతకాయలు, తర్వాత ధనియాలు, కొద్ది జీలకర్ర, కొంచెం మెంతులు ఇవన్నీ వేసి ముందు చింతకాయని బాగా ఉప్పు వేసి బాగా నూరేసి దాన్ని ఒక పక్కన పెట్టుకొని, తర్వాత కొంచెం ధనియాలు, జీలకర్ర దోరగా వేయించి దాన్ని పౌడర్ చేసి ఒక పక్క పెట్టుకొని, అలాగే పల్లీలు కూడా దోరగా వేయించుకొని దాన్ని కూడా ఒక పక్కన పెట్టుకొని, చక్కగా చింతకాయలు మెత్తగా చింతకాయ ఉప్పు కలిపి మెత్తగా దంచేసి ఒక పక్కన పెట్టేసి, జీలకర్ర ధనియాల పౌడర్ కూడా తీసుకొని, అలాగే పల్లీలు పౌడర్ని కూడా చక్కగా అందులో కలిపి మంచిగా ఇవన్నీ కలయబెట్టి దాన్ని మళ్ళీ తిరగమూత వేసానండి. ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర ధనియాలు వేసి కొంచెం మినపప్పు, కొద్ది శనగపప్పు, కొంచెం కరివేపాకు, కొంచెం ఎండుమిర్చి వేసి తాలింపేసానండి. ఇది చింతకాయ పచ్చడండి. ఇంకేంటండి మనకేం కావాలి? కూరగాయలు రోజు తింటుంటాం, కానీ ఈరోజు ఈ చింతకాయ పచ్చడిలో కానీ నెయ్యి వేసుకొని చక్కగా విడివేడి అన్నంలోని నెయ్యి వేసుకొని చింతకాయ పచ్చడి వేసుకొని తింటుంటే లొట్టలాడించుకుని హాయిగా ఎంత అన్నం పెట్టుకున్నా కూడా హ్యాపీగా హాయిగా తినేయచ్చండి. అందుకని ఈరోజు నేను ఇంకా కూరలు ఏమీ చేయలేదండి. ఎందుకంటే చింతకాయ పచ్చడితో తింటే టేస్ట్ వేరే విధంగా ఉంటుందండి. ఆ కూరగాయలతో రోజు తింటాం కాబట్టి మళ్ళీ ఆ కూరలు కానీ కలిపామనుకోండి ఈ చింతకాయ పచ్చడి అసలు ఏం అర్థం కాదు. అందుకని ఈరోజు నేను కూరగాయలు ఏమీ చేయలేదండి. కనీసం నేను పాపడ్స్ కూడా వేయించట్లేదండి. ఈ పచ్చడి వేసుకొని ఎంతో హ్యాపీగా తినేస్తానండి. మీకు నచ్చిందా అండి? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లోని మా చింతకాయ పచ్చడి ఎలా ఉందనేది కొంచెం తెలియచేయండి. బాగానే కనబడుతుందా? మరి తింటే బాగా రుచిగా ఉంటుందా? మరి మీరు చేసిన పచ్చడి బాగుందా అనేది నాకు ఏదో ఒకటి కామెంట్లో పెట్టండి. ఓకేనా అండి? బాయ్ అండి. థ్యాంక్ యూ అండి.